లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. రాజేంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మన ఏపీలో చూస్తూనే ఉన్నాం. మాజీ మంత్రులు అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వాళ్ళ నోటికి పని చెప్పిన తీరు పెద్ద సంచలనంగా మారింది, వివాదాలుగా మారినాయి. సో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే, అంబటి రాంబాబు ఏమో జైల్లో ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇంకా జోగి రమేష్కి మరి అంతవరకు వెళ్ళలేదు అనుకోండి. సో ఈలోపు వైసీపీ తరఫున చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రభుత్వ సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఇక మళ్ళీ మామూలే, తెలుసుగా, మీరు విన్నారుగా. సో దీనిపైన మీ స్పందన ఏముంది ప్రసాద్ గారు? ఇప్పటిలాగే సంచలనాలకు వేదిక అని వాళ్ళు అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ. ఓకే, ఏదైతే చిలికి ఆ లడ్డు వివాదం కాస్త అది ఇది అని ఎన్డీడీబీ రిపోర్ట్ అని అదని దాని మీద వచ్చింది. ఇట్లా చేసి దేవుడికి అయితే ఇమేజ్ చెడగొడుతున్నారు. అది ఏంది, దాని లోతుల్లోకి పోయేదానికన్నా ముఖ్యంగా నిన్న జరిగింది అక్కడ అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీని చంపడానికి వెళ్తున్నాడు అనేసి ఏదైతే ఆ లడ్డుకి సంబంధించింది ఏదో పెట్టారని, అప్పుడే ఏదో గుడి నుంచి వస్తున్నారని, అప్పుడు ఆయన్ని దారి కాచి అడ్డగించడానికి ఏదైతే ప్రయత్నాలు జరిగాయో ఆ ప్రయత్నాల్లో భాగంగా సంయమనం కోల్పోయి నోటికి వచ్చినట్టు బూతులు లంకించుకున్నారు. కెమెరాలు లేనప్పుడైతే ఇటువంటిదంతా కూడా పెద్ద పరిగణలోకి రాదు, సాక్ష్యాలు ఉండవు కాబట్టి. కెమెరాల ముందు ముఖ్యమంత్రిని బూతులు తిట్టినప్పుడు వాళ్ళు తీసుకున్నారుగా కారులో నుంచి. సో మరి అది చైతన్యం అనుకున్నాడో, లేకపోతే పర్లేదు నేను కూడా మంచి యంగ్గా ఉన్నాను ఇంకా అనుకున్నాడు. అది భోగి రోజు వేసిన, సంక్రాంతి రోజు వేసిన డ్యాన్స్ లాగే దాని కంటిన్యూషన్ అనుకున్నాడు. కానీ మొత్తం మీద నోరు అయితే జారాడు గట్టిగా. ఆ నోరు జారిన ఫలితం ఈ రోజు అనుభవిస్తున్నాడు. కానీ ఏది ఏమైనా నోరు జారితే కేసులు పెట్టాలి, లోపలేయాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ ఇల్లు తగలబెట్టడం, లేకపోతే ఆస్తులు ధ్వంసం చేయడం, అది ఖండించాల్సిన అంశమే. అది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ పోయినా నేరం. అలాగే పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేసి విధ్వంసం సృష్టించిన నేరం. అలాగే పట్టాభి ఆ రోజు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వ్యాఖ్యలకి జైలు పాలు చేయడం కరెక్ట్. కానీ ఇల్లు ధ్వంసం చేయడం, ఆఫీసులు ధ్వంసం చేయడం వాళ్ళు చేసిన తప్పు. ఈరోజు వాళ్ళు ఏం చేశారో తప్పు, అదే పని ఈ ప్రభుత్వం కూడా చేయటం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వీ డోంట్ వాంట్ 11 seats ఆర్ లైక్ దట్. ఇది కూటమి ధర్మంలో చట్టం ప్రకారం పని జరగాలనేది నా కోరిక. ఎందుకంటే నిన్న డిస్టర్బింగ్ విజువల్స్ ఏంటంటే, పోలీసుల సమక్షంలో అన్ని గంటల పాటు ఏదైతే పెట్రోల్ బాంబులు విసరడం, లేకపోతే ఇళ్ళు తగలబెట్టడం, ఇద్దరు నాయకులకు సంబంధించి, ఇద్దరు మాజీ మంత్రులే. అవును, అవంతా కూడా నేషనల్ మీడియాలో వస్తే ఎంత దారుణంగా ఉంటుంది. మన పరిస్థితుల్లో మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి ఎంత నెగటివ్ చర్చ జరుగుతుంది. దేశం అంతా, మన ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ స్టేట్గా ఇప్పుడిప్పుడే 25% దాకా పెట్టుబడులు దేశంలో వచ్చే ఒకటి అన్నిటికీ సంబంధించి లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నాలతో వస్తున్నాయనే పాజిటివ్ బ్రాండింగ్ ఏదైతే జరుగుతుందో, ఈ విధ్వంసాలన్నీ చూస్తే ఖచ్చితంగా కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కాదా? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూ చెడిపోదా? అవును, ఇదేననుకుంటా కదా వాళ్ళ స్కెచ్. అసలు యాక్చువల్గా వాళ్ళ స్కెచ్ అదైనప్పుడు మనం ఆ ట్రాప్లో ఎందుకు పడాలి? అదే జరుగుతుంది ఇప్పుడు. మనం ఆ ట్రాప్లో ఎందుకు పడాలి? వెంటనే ఆ మనుషులకు బదులు నేరుగా పోలీసులు పోయి ఎత్తుకొచ్చేయాల్సిందే. చట్ట ప్రకారంగా ఎత్తుకొచ్చేయాల్సింది, అంబటరామని ఎత్తుకొచ్చేయాల్సింది, జోగి రమేష్ని ఎత్తుకొచ్చేయాల్సింది. వెంటనే కోర్టులో ఈ విధమైన డెరగేటరీ కామెంట్స్ చేశారు కాబట్టి మళ్ళీ లోపల వేసేయాల్సింది. ఉండేవాళ్ళు లోపల ఆనందంగా ఎన్ని రోజులు అలాగే ఉండడానికి ఎట్లా అలవాటు అవుతున్నారు కాబట్టి. సో అలా కాకుండా ఇలా చేసినందువల్ల ఏముందంటే, వాళ్ళు వేసిన ట్రాప్లో శాంతి భద్రతల సమస్యలాగా దీన్ని ట్రీట్ చేయడం కోసం అక్కడొకడు జిల్లాకొకడు ఇదే విధమైన పని చేస్తే, ఇదే విధమైన రియాక్షన్స్ మనం ఇస్తే, అన్ని జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క నెగటివ్ ఇమేజ్ ఎవరికి లాభం? ప్రతిపక్షానికి లాభం. అలా కాకుండా అధికార పక్షం సంయమనం పాటించి కొంచెం ఈ విజువల్స్ అందులో పోలీసుల సమక్షంలో జరగడం, అది ఆ విజువల్స్ డిస్టర్బింగ్ గా అనిపించాయి. సో ఇకపోతే ఎప్పట్లాగే పేరు నాని గారు చెలరేగిపోయారు ప్రెస్ మీట్ తో. మన అంటే ఇక్కడ కులం కార్డులు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అదే దరిద్రం.
అంబటి రాంబాబు గారి కులం కార్డు బయటకు వచ్చింది, అలాగే పేరు నాని గారు చెల్లరిపోవడానికి కులం కార్డు బయట వచ్చిందంటే దమ్ముంటే రండి నన్ను కూడా చూసుకోండి అంటే అప్పుడు కాపులని విడదీసే కుట్రకోణం ఏదన్నా ఉందో చూడాలి. అలాగే ముఖ్యంగా కాపు, కమ్మ, రెడ్డి లేకపోతే ఈ వర్గాలకు వ్యతిరేకంగా కూటమిని డిస్టర్బ్ చేసే కుట్ర ఏదన్నా ఉందా అంటే ఈ మధ్య కూడా కూటమి కలిసి ఉంటే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కష్టం అని వాళ్ళు ఏదైతే వైసీపీ భావిస్తోందో దానిలో భాగవాన్ని అనిపిస్తాం. కానీ వీటన్నిటికీ ఊతం ఇచ్చే విధంగా సకల దరిద్రాలకు మూల కారణం సకల శాఖలు చూసిన వ్యక్తి సజ్జల అనే ఒక వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ వ్యక్తి వైసీపీకి ఎటువంటి మైలేజ్ లేకుండా వైసీపీని ఎలా షట్ డౌన్ చేయాలి, వైసీపీని ఏ విధంగా భూమిలో పాతేయాలి అనే దానికి ఆయన ప్రయత్నం నిరంతరం కొనసాగుతున్నట్టే నిన్నటి ప్రెస్ మీట్లో కూడా మళ్ళీ కొనసాగింది. అయితే ఒక మాట అడ్డం వస్తున్నాను, ఒకవేళ వైసీపీ షట్ డౌన్ అయినా మీరు చెప్తున్నట్టు భూస్థాపితం చేసినా సజ్జలకు వచ్చే లాభం ఏంటండి? ఏముందండి, ఎప్పుడు మా కూటమి పరిరక్షకుడిగా మేము గౌరవిస్తాం కదా. డీల్ సెట్ చేసుకున్నారంటే ఏమో తెలీదు కరెక్ట్గా ఎంతకు సెట్ అయిందంటే డీల్ అనేవాడిని. డీల్ అని అన్నగాని అతను మాత్రం 100% కోవట్ అక్కడ ఆ పార్టీకి, మనకు మాత్రం కూటమి వరకు చూస్తే లాభం. ఎలాగంటే అతను చేసే ప్రతి వ్యాఖ్య కూడా ఆ పార్టీ మీద సర్వం సహా మొత్తం అజమాయిషి అయిందే అయినట్టు. జగన్మోహన్ రెడ్డి వస్తాన్నాడు, అంబటి రాంబాబు గారు ఇల్లు ఏమాత్రం తగలబడిందో చూడడానికి, వద్దులే అని నేను చెప్పా ఆగిపోయాడు. అంటే ఈయన చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈనాలన్నమాట. అంటే ఆయన చెప్తే ఈయనడు, ఈయన ఏం చెప్తే ఆయన. అంటే హౌ ఈజ్ ప్రొజెక్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా దట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఫర్ వైఎస్ఆర్సీ. నేను అందుకే చెప్పేవాడిని, ప్రతిసారి చెప్పేవాడిని, ఇది వైఎస్ఆర్సీపీ కాదు, ఇది వైఎస్ఆర్ కేపీ అని చెప్తూ వచ్చా. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ. సో ఖచ్చితంగా కూడా ఇంకా అన్యాయంగా ఒక వ్యక్తి గురించి ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శలో కొంచెం అన్యాయమైన మాటలు ఏదన్నా ఉన్నా, అపకీర్తి తెచ్చే మాటలు ఉన్నా, దాన్ని ఎవరైనా వెల్ విషర్స్ ఏం చేస్తారంటే ఆ మాటను మినహాయిస్తారు. అవును, అలా కాకుండా మనల్ని పొగిడితే ఆ మాటని హైలైట్ చేసి చెప్తారు. ఓకే, అతను జర్నలిస్టు, అతను సకల మేధావి, మరి అతను జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించట లండన్లో ఉన్నప్పుడు ఏదో చేశాడని నారా లోకేష్ గారు అన్నట్టు చెప్తూ దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశాడు నిన్న. ఆ సందర్భం ఏమైనా ఉందా అసలు? అంటే సందర్భం ఏం లేదు, నాయకుడిని గబ్బు పట్టించాలి, పార్టీ ఉండకూడదు. కానీ నేను ఈ పార్టీలో ఉండి ఈ పార్టీని షట్ డౌన్ చేస్తే నాకెంత నీకెంత అన్నట్టే ఉంది అది. సో ఖచ్చితంగా కూడా ఒక సూక్తి ఉంది, ఒక రాజుగారు ఇంకో రాజుగారితో పోరాడుతున్నాడట, యుద్ధం భారీగా ఉందట, దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఓకే, ప్రతిపక్షంలో ఉన్న రాజుకి దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఏం కోరుకుంటున్నావు నాయనా అని అడిగితే, స్వామి నా చుట్టూ ఉన్న కోవట్లని నా మిత్రుల నుంచి నన్ను రక్షించు. ఓహో, అలా రక్షిస్తే నేను నా శత్రువులతో నేరుగా యుద్ధం చేసి ఏదైతే ఏదైంది విజయమో వీర స్వర్గమో తేల్చుకుంటా. కానీ నా మిత్రుల రూపంలో ఉన్న శత్రువుల నుంచి, నా కోటరి నుంచి నన్ను రక్షించు దేవుడా, నన్ను నేను రక్షించుకోలేకున్నాను అని చెప్పి వేడుకుంటున్న సంఘటన దీనికి మ్యాచ్ అవుతుంది. అంటే ఎంత దుర్బలమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుపోయారు ఆ కోటరీ మధ్యలో. ఆ కోటరీ జగన్మోహన్ రెడ్డి గారి సర్వనాశనానికి ఏ విధంగా కంకణం కట్టుకుందనేది ఈ ఒక ఎగ్జాంపుల్తో ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఓకే, సో ఈ దుర్మార్గాలన్నిటికి కారణం, ఈ డ్రాఫ్టింగ్లన్నిటికి కారణం, ఈ నకిలీ స్క్రిప్ట్లన్నిటికి కారణం సజ్జలు కాదా అని చెప్పి గుండెల మీద చేసుకొని తన ఆత్మవిమర్శ చేసుకోవాలి దేవుడి ముందు నిలబడి. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు 67 సీట్లు. అవును, తిరిగి అధికారంలోకి రావడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి? ఆయన ఎంచుకున్న మార్గం ఫీజు పోరు, ప్రత్యేక హోదా, లేకపోతే జలదీక్ష, లేకపోతే యోబేరి, అలాగే అనేక అంశాలతో 3 రోజుల నిరాహార దీక్షలు, దాదాపు ఒక 100 ధర్నాలు, కొన్ని దీక్షలు చేసినట్టు, కొన్ని పదుల సంఖ్యలో దీక్షలు, 3 రోజుల నిరాహార దీక్షలు చేసి. సో మనం ఒక స్టేజ్ వేసుకొని ప్రజలను కలుస్తూ 3 రోజుల పాటు మీడియాకి, లోకల్ మీడియాకి, నేషనల్ మీడియా దాకా పాపులారిటీ పెంచుకుంటూ అంతిమంగా పాదయాత్ర చేసుకుని తన అధికారంలోకి వచ్చాడు. అది పాజిటివ్ అప్రోచ్. ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా ఒక సరైన ధర్నా కానీ, సరైన అంశంతో ఒక నిరసన దీక్ష కానీ సజ్జలు డిజైన్ చేశాడా? లేదు. కరెక్ట్, మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు. సజ్జలు డిజైన్ చేస్తే అది పాజిటివ్. గవర్నమెంట్ చేసే
తప్పుని ఎత్తి చూపడం అనేది పాజిటివ్ ప్రతిపక్షం యొక్క లక్ష్యం. అవును. ఏయ్ నువ్వు రెడ్ బుక్ అంటే నేను రప్ప అంట అండ్ నువ్వు రప్ప అంటే అప్పుడెప్పుడు నువ్వు 2.0 కదా ఇప్పుడే మొదలు పెడతామని మొదలు పెట్టారు. నువ్వు 2.0 దాకా ఎందుగా, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాగా ఇప్పుడే మొదలు పెడతాం. కార్యకర్తలు ఊరుకుంటారా అండి? అంతే కదా. మరి నువ్వు అప్పుడెప్పుడో వచ్చి ఏదో చేస్తానంటే అప్పుడు నువ్వు వచ్చేదాకా మేము ఎందుకు గమ్మున ఉండాలనే మెంటాలిటీతో ఈ స్క్రిప్ట్లు రాసింది ఎవరు? ఈ దౌర్జన్యకాండ రప్ప డైలాగుల్ని సమర్థించేలాగా జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పించింది ఎవరు? అంటే ఇప్పుడు మీరు చెబుతున్న దాన్ని బట్టి అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళటం కానీ ఇదంతా జరిగింది వీళ్ళ ప్లానింగ్తోనే అంటారా? అది ప్లానింగ్లో భాగమని నేను అనుకోను, కానీ వాళ్ళ అమ్మాయి మాట్లాడడం నేను నిన్న చూసా. వాళ్ళ అమ్మాయి మాట్లాడిన దాని ప్రకారం గుడి నుంచి వస్తున్నప్పుడు ఆ ఫ్లెక్సీలు ఎబ్బెట్టుగా ఉన్నాయని, మరి అత్యుత్సాహం ఆ ఫ్లెక్సీలు పెట్టి ఉండాల్సింది కాదు, ఎవరు పెట్టారు మరి? అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి రాంబాబు గారికి ఏదో పడినట్టుంది. సో ఆ విధంగా కూడా కొంత ఘర్షణ వాతావరణంలో ఎవరు ఏం చేశారో మరి, మిడ్ నైట్ ఎవరు ఏ ఫ్లెక్సీలు పెట్టారు. కానీ సుమోటోగా పోలీసులే ఆ ఫ్లెక్సీలని తొలగించుంటే బాగుండేది. ఎందుకంటే దేవుడి గురించి అపసవ్యమైన ఫ్లెక్సీలు పెట్టడం కరెక్ట్ కాదు. సమాజానికి ద్రోహం చేసే ఏ ఫ్లెక్సీ అయినా తీసేయాలి. ప్రభుత్వం తరపున పోలీసులు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అవి తీసేసి ఉంటే బాగుండేది. అవి తీయడానికి పోతే ఈయన వీరంగం సృష్టించడంతో పాటు పిచ్చి బూతులన్నీ వాడాడు. దానివల్ల డైవర్షన్ పాలిటిక్స్ కి అవకాశం. అంటే యాక్చువల్గా అంబటి రాంబాబు నైజానికి అక్కడ మాట్లాడిన మాటలకి సంబంధం లేదు, అసలు ఏం లేదు. మాకు బాగా సన్నిహితంగా తెలుసు కాబట్టి విజయవాడ గుంటూరు జిల్లాలో ఆయన వాడిన మాటలు రెగ్యులర్గా మిత్రుల్ని ఒకరినొకరు ఉద్దేశించుకోవడం, ఎట్టంటే అటు బూతులు మాట్లాడుకోవడం, అది ఒక సంబంధిత వ్యక్తి గురించి మరి ముఖ్యమంత్రి గురించి అలాంటి లాంగ్వేజ్ మాట్లాడడం, పరుషంగా మాట్లాడడం, పౌరుషాన్ని చూపించినట్టు మాట్లాడడం, ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడడం నేరం. అది నేరమే, నేను కాదన్నాను, 100% నేరం. కాబట్టి అంబటి రాంబాబు చేసిన దానికి ఫలితం అనుభవిస్తాడు. బట్ ఫ్యామిలీలు ఎందుకు అనుభవించాలి? రైట్. పెళ్ళాం పిల్లలు, చిన్నపిల్లలు, మహిళలు ఆ ఫలితం అనుభవించకూడదు. ఆస్తి ధ్వంసం పోలీసుల సమక్షంలో జరగడం మాత్రం ఖచ్చితంగా కూటమికి చెడ్డ పేరు తెచ్చాం. ఓకే. కాబట్టి అలా జరగకూడదని కోరుకుంటున్నా. ఎవరు ఏ తప్పు చేస్తే వాళ్ళకి ఆ శిక్ష పడాలని కోరుకుంటున్నా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి అసలు ఇది ఎక్కడ అరాచకం, ఇది ఎప్పుడు లేదు అసలు. సజ్జల రామకృష్ణారెడ్డిని అసలు వైఎస్ఆర్సీపీ మనిషి అనుకోవడమే అన్యాయం. అతన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేక పక్షం కింద ట్రీట్ చేసి అతన్ని వైఎస్ఆర్సీపీ పతనమైపోవాలని కోరుకుంటున్న వ్యక్తిగా ట్రీట్ చేయడం సమంజసం. అంటే మీరంటే అలా చెప్తున్నారు. నేను అన్నం ఏంటండి, వైఎస్ఆర్సీపీలో ఓటింగ్ పెట్టండి, 85% నుంచి 90% కానీ ఇదే మాటకి స్టిక్ అవ్వకపోతే మీరు నన్ను ఏమైనానండి. మరి మిగిలిన 10% 15% ఎవరండి? ఆ కోటరీ, ఆయనకి ఆయన సపోర్ట్ చేసే కోటరీ, ఆయన పెంచి పోషించుకున్న కోటరీ, అందరికి రకరకాల ముసుగులో అన్ని ఏరియాల్లో కేంద్ర పార్టీ కార్యాలయం నిర్దేశించిన ప్రకారం ఆర్డర్లు వేస్తాడు కదా, ఆయన ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న వాళ్ళే ఆ 10%. సో ఫైనల్గా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ వల్ల అది వైసీపీకి ఇబ్బందికరమే అంటారు. 100% అండి. ఇప్పుడు నాయకుడిని నేను వద్దంటే ఆగిపోయాడు చూసారా అంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎవరైనా ఈ మాట చెప్పగలరా? ఎందుకు చెబుతారు? ఆయన తరపున ప్రెస్లో వచ్చి మాట్లాడేవాడని చెప్పమని చూద్దాం. చెప్పిన తర్వాత ఇంకా పార్టీలో ఉండమని చూద్దాం. నిర్భయంగా హాయిగా నిశ్చేదంగా లేకుండా ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్టు ఏదైతే కటింగ్ ఇస్తూ వైఎస్ఆర్సీపీలో సురక్షితంగా ఉన్నాడో అది వైఎస్ఆర్సీపీలో మాత్రమే చెల్లింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్వేదమే దీనికి కారణం. ఆయన సరిగ్గా పార్టీని నడపడం లేదు. కాబట్టి ఈ విధంగా మీకు సామెత ఉంది, రౌతు మెత్తనైతే గుర్రం ఏం చేస్తుంది, అంతేగా, అంతే, అదే పరిస్థితి. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మొన్న కూడా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మీ క్వార్టరీని ఇచ్చేసుకోండి అని చెప్పేసి అన్నారు. దాని మీద కౌంటర్ అంటే ఎవరినన్నారు అనే సంగతి అనిపించుకున్న వ్యక్తి అందరికీ తెలుసు. మరి అటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారి పైన ఎందుకని కౌంటర్ అటాక్ చేయలేదంటారు? వాస్తవం అదే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అంటే అన్నాళ్ళని సరే దిద్దుబాటుకి ఏమైనా ప్రయత్నిస్తారేమో చూడాలి. నేను దానికి కొంచెం యాడ్ చేస్తాను. విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆ రోజు తాను ఒక పాలేరులా పనిచేశాన్ని, పార్టీని పెంచాన్ని, ఆ ఫలితాన్ని ఇప్పుడున్న కోటరీలో ఉన్న పందికొక్కులు తింటున్నారు, ఇప్పుడు తింటూనే ఉన్నారు, బలిసి కొట్టుకుంటున్నారు అన్నారు కదా అన్నారు. నేను దానికి యాడ్ చేసేది ఏంటంటే ఆ పందికొక్కుల సైజు పందులంత అయ్యాయి, కళ్ళ ముందు తిరుగుతున్నాయి రోజు, అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవట్లేదు. నేను అనేది విజయసాయి రెడ్డి గారు అన్న మాటలకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయినా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ లేదేంటి? ఎందుకు ఇస్తారు?
మళ్ళీ ఇస్తే అసలు నిజాలు అది విజయసాయి రెడ్డి గారు చెప్పేస్తే మళ్ళీ ఆయన దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయా? ఉండవా? ఆ, ఖచ్చితంగా అందరు కలిసి వచ్చిన వాళ్ళమే కదా. ఓకే. అందుకని ఖచ్చితంగా కూడా అవి పందికొక్కులే కాదు, ఆ పందికొక్కుల సైజు అబ్నార్మల్ గా పెరిగిపోయి పందులంత అయి ఉన్నాయి ఆ కోటరీలో పందులు. ఏమో సార్, మీరంటే ఆ పార్టీ నుంచి వచ్చినాడు కాబట్టి మీకు కొంచెం మాకు లోతుగా విషయాలు తెలుసు, ఎందుకంటే ఈ రోజు కూడా ఆ, ఎవ్రీ డే ఏం జరుగుతుందో మాకు తెలిసిపోతుంటది కాబట్టి. ఎందుకంటే మిత్రులు ఉంటారు కదా. అందుకనే నేను ఇప్పుడు మీరు అన్న పదాలు నేను ఖండించాలి అన్నా కానీ మీరు ఆయన కోటరీ పందికొక్కులు అన్నారు, నా భాషలో కోటరీ పందులు అంటున్నా. అదే సార్ నేను అంటుంది. మీరు ఆ పదాలు అంటుంటే అది యాక్చువల్గా మీరు ఆ పార్టీ నుంచి వచ్చినాడు కాబట్టి కొంచెం లోతుగా విషయాలు తెలుసు అనే ఉద్దేశం మీద అనుకున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.